చూస్తున్నాం ఆ పరమాత్మని, సాధనలో ఉన్నప్పుడు పరమాత్మ, అది యోగి. ఇంకా ఆయన ఎవరండి? శాశ్వత. అక్కడ నామాలు కలిపి చెప్పచ్చు, విడివిడిగా చెప్పచ్చు. యోగీశ శాశ్వత శరణ్య, ఎవరైతే యోగులు ఉన్నారో భగవత్ సాధనలో ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వత శరణ్య స్థానము అని ఒకలా చెప్పచ్చు. లేదు మూడు రకాలుగా చెప్పచ్చు. యోగీశ అది వేరు, శాశ్వతుడు ఎవరే? పరమాత్మ శాశ్వతుడు. శాశ్వతుడు అంటే కాలదోషము పట్టని వాడు. శశ్వత్ అంటే నిరంతరము, ఎప్పటికీ ఉండేదని శశ్వతం. శశ్వత్ శాంతి నిగచ్చతి, 9వ అధ్యాయం వస్తుంది భగవద్గీత. అందువల్ల శాశ్వతుడు అంటే కాలదోషము పట్టని వాడు. ఈ ప్రపంచంలో దేనికైనా కాలదోషం పడుతుంది. 3వ శ్లోకంలో అది తెలుస్తుంది. అందువల్ల ఆచార్య వారు ముందైతే ఫౌండేషన్ వేసుకుంటూ వెళుతున్నారు. మనం పొందబోయే వస్తువు మనసుకు చెప్పాలి. అక్కడ మనం పొందబోయే వస్తువు అంటే చెప్పబోతే అది ఒప్పుకోతుంది కదా. ఏమి తెలియకుండా చీరల కొనొస్తాం, దాని రంగు, దాని ఇంకోటి క్లాత్ షేపు అన్నీ ఉండాలి కదా. అన్ని కుదిరే రేటు అన్ని సరిపోవాలిగా. అన్ని సరిపోతేనే వస్తువు కొనేది. ఆ విధంగానే ఏదో అడుగుతున్నాం కదా, ఎవరు ఈ లక్ష్మీ నృసింహుడు? ఏదో వచ్చి వెళ్ళిపోయాడుగా స్తంభం నుంచి, ఇప్పుడు లేడుగా. వచ్చి వెళ్ళిపోయింది రూపమే కానీ తత్వం ఎప్పుడు ఉంది. కోనడు ఉంటే ఉన్నాడు, ఆశ్రయించడానికి అవుతుందా? శరణ్య, తప్పకుండా ఆశ్రయించావు. వాణి చెప్పింది ఎవరు ఆశ్రయిస్తావు? మిగతా వాళ్ళు ఎవరు లేదు కదా, మిగతా వాళ్ళందరూ ముంచేసేవాళ్ళు. వాళ్ళు మునిగిపోతున్నారు. ఎంతమంది ఎక్కడున్నాం? భవాభిపోత, అందుకోసం చెప్తున్నాం. సంసారం అనే సాగరంలో మునిగిపోతున్న వాళ్ళని. మరి ఈయన గారిని ఆశ్రయిస్తే భవాభిపోత, పోత అంటే పడవ అని అర్థం. పోతము అంటే పడవ కనుక భవాభిపోత. ఆయన గారు ఈ సంసార సాగరానికి ఏదైతే ఉందో దాటించేటటువంటి నావ నేలలోనే ఉంటుంది కానీ మొదలు క్షేమంగా ఒడ్డు దాటిస్తుంది. నావను వదులుకుంటే మునిగిపోవడం. ఏటి అబ్ధి? సంసారాబ్ధి. మామూలు సముద్రాలు తెలుస్తున్నాయి, రామకృష్ణ బీచ్, బంగాళాఖాతం, రకరకాలు తెలుస్తున్నాయి. ఎక్కడుంది సంసారాబ్ధి? సంసారం అనేటువంటి సాగరం ఎక్కడుంది? సంసారం అనే పేరున్న సాగరం లేదు. రామకృష్ణ బీచ్ అంటే ఆ బీచ్లో రామకృష్ణ మిషన్ ఒడ్డు ఉంది కనుక రామకృష్ణ మిషన్ పేరు పెట్టారు. కొంచెం భీముల బీచ్, రకరకాల. సంసారం అనే పేరున్న సముద్రం ఎక్కడ ఉంది? సంసారం అనే పేరున్న సముద్రం కాదు, సంసారమే సముద్రం. సంసారం అంటే అంతులేని జనన మరణ మోహ పరంపర. చస్తూ పుడుతూ పుడుతున్నామని తెలియకుండానే చస్తూ పుడుతూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, ఏమి జరగట్లేదు భ్రాంతి పడుతూ. ఇందాక అంత స్టార్టింగ్లో అంత ఫ్రేజ్ చెప్పింది ఎందుకంటే ఇన్ని శ్లోకాల కనెక్షన్, ఇన్నింటినీ కలిపి ఒక చోట తీసుకొచ్చాం. అందువల్ల భవము అంటే పుట్టుక అని అర్థం. అందుకే పరమశివుడికి భవుడు అని పేరు ఉంది. ఆవిడ పేరు భవాని, భవుడు. భవము అంటే పుట్టుక. అసలు భవము అంటే అగుట అని అర్థం. బికమింగ్. అగుట అంటే ఇందులో ఉన్నవాళ్ళు ఎప్పుడు స్థిరంగా ఒకటిగా ఉండవు. ఏ దేహం వస్తే ఆ దేహంగా అవుతుంది. నీళ్లు వారికంటే ఒక షేప్ లేదు, ఎందులో పోస్తే ఆ ఆకారం పెరుగుతుంది. అలాగే దీనిలో ఉన్నంతకాలం మన ఆత్మ అయ్యున్నప్పటికీ దీనిలో ఉన్నంతకాలం ఈ అజ్ఞానవశంగా ఏ దేహం వస్తే ఆ దేహం అయిపోతుంది. అంటే మన స్థిరమైన రూపం లేదా, ఇందులో ఉండగలదు. ఓ వ్యక్తి దేహం నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ఫోటో పడితే ఏమంటే ఈయన గారు ఈ వీధిలో ఉండాలని ఆయన వెళ్ళిపోయాడు, వీధిలో వెళ్తుంది. కాబట్టి వీధిలో ఉండాలంటే ఇంకో వీధిలో అడిగితే లేడా, ఇంకో దేహంలో ఇంకో వేషం వేస్తాడు. అది వీళ్ళకే తెలియదు, వీడికి తెలియదు. కానీ వీడి ఎందుకంటే అప్పిచ్చాడు మొత్తం సామాన్లు వచ్చి వెళ్ళిపోయాడు, దేహంలోంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈయన ఫోటో పడి తిరుగుతున్నాడు. ఆ దేహంలోంచి వెళ్ళిపోయాడేమో కావచ్చు. ఈయన గారు ఇంతకుముందు ఈ దేహం అయ్యాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఇంకో దేహం వేసాడు. అగుట అంటే ఒక పర్మనెంట్నెస్ ఉండదు, నిరంతరం చెప్పలత్వం జరగదు. ఈ నీళ్ళు ఎందులో పోస్తే ఆకారం ధరించినట్టు ఏ దేహంలో కలితే గాడిద దేహంలో కలితే గాడిద, కుక్క దేహంలో కలితే కుక్క, మనిషి దేహంలో కలితే స్త్రీ పుట్టలేదో పుట్టి, ఇలాగా అగుట బికమింగ్. ఇంగ్లీష్లో అంటే స్థిరత్వం ఉండదు సంసారంలో. దీనికి ప్రతిదీ మార్పు చెందేది. మరి ఏది కావాలి మనకి? బీయింగ్, అది జ్ఞానం. బీయింగ్ అంటే ఉండుట, బికమింగ్ అంటే అగుట. అందువల్ల భవాబ్ధిపోతే ఇందులో ఈ ప్రపంచంలో ఏది స్థిరంగా ఉండదు. మీరు ఒకటి చూపిస్తే మరుక్షణం మారిపోతుంది. మన ఇంద్రియాలు గ్రహించినంత వేగంగా మారిపోతుంది. రామనగర్ వీధి మారిపోలేదా?
20 ఏళ్ళ క్రితం చూసేవాడు వాళ్ళు చూస్తే మా సీతమ్మ గారు అనూహ్యంగా మార్చారు. గ్రామాలు పట్టణాలు అయిపోతున్నాయి, పట్టణాలు నగరాలు అయిపోతున్నాయి, నగరాలు ఏవో అయిపోతున్నాయి, కొన్ని నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఎంతో నిరంతరం ఈ చక్రం తిరుగుతుంది కదా, సంసార చక్ర కథనాథ్ అంటే నిరంతర మార్పులు చూస్తున్నాయి. అందువల్ల ఏది స్థిరంగా ఉండదు ప్రపంచం. కానీ ఇన్ని మార్పుల్ని తెలుసుకుంటున్నటువంటి ఒక స్థిరమైనటువంటి స్వరూపం లోపల ఉంది, అది నేను మారకుండా ఉన్నాను కాబట్టే ఈ మార్పులు తీసుకుంటున్నాను. ఇక నేనంటే ఆత్మ జ్ఞానం, దాన్ని పట్టి బయటకు లభించాలి, అదే శాశ్వతం. నేను మారేవాడిని కాదు, ఏ దేహం నేను అనుకున్నా ఇది మారిపోతుంది. అందువల్ల భవాబ్ధిపోత జ్ఞానం కలగినంతకాలం ఏదో ఒకటి అవుతూనే ఉంటాం. అలా ఒక జన్మలో ధనవంతులు అవుతాం, ఇంకో జన్మలో విద్యావంతులు అవుతాం, ఇంకో జన్మలో అడుక్కునేవాడు అవుతాం, ఇంకో జన్మలో జ్ఞానం అవుతాం. అదైతే ఏ గొడవ లేదు. అంతవరకు మాత్రం భవాబ్ధి, అంతులేని జనన మరణ మోహ పరంపర. అందువల్ల ఆపద గుర్తింపజేసేవాడే చాలా పెద్ద సమస్య ఉంది. ఆచార్యుల వారు ఇప్పుడు కరావలంబాన్ని అడిగారు. ఏంటి కరావలంబం అంటే ఏంటి? ఆయన ఇలా చేయిస్తున్నాం చేయబడమా? అది పైకి అలా చెప్పుతాం అంటే ఆచార్యులు చేయడానికి చేయి దింపుతాడు, ఆ నిద్రించింది భయం వేస్తూ కూడా చేయించేది. అమ్మో ఏ దెయ్యమో చేయించున్నాం. ఏదింపు చేయూతని ఇవ్వడం అంటే ఆపదని గుర్తింపజేసే వాడితో సత్సంగ భాగ్యం కలిగిస్తారు. భగవంతుడు అనుగ్రహించడం అంటే సత్పురుషుడితో సహవాసం కల్పించడం. అంతకన్నా పరమాత్మ కూడా చేయక్కలేదు, చేయలేడు కూడా. ముందు ఆపదని గుర్తింపజేసేవాడు మన జీవితంలోకి రావాలి. ఎవడు వాడు? సత్పురుషుడు. అందువల్ల భవాబ్ధిపోత అంటే అక్కడెక్కడో సాగరం ఉంటాయని వెళ్తే ఈ బోటు వేసి కూర్చున్నాడని కాదు. ఇక్కడే ఉన్నాం, సముద్రంలో ఉన్నాం, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం? ఉన్నామని తెలియకుండా అందులో ఉన్నాం. అందుకే నేను మాట చెప్పుకున్నాం, ఆపద తెలియనివాడు ఆపదలో లేనివాడు కాదు, ఉన్న ఆపద తెలియనివాడు నేను మాట చెప్పుకున్నాను. అందుకు అక్కడెక్కడ బోటు మీద ఉంటే ఎక్కించి కూర్చుంటే ఆడిపోదామని కాదు, ఆల్రెడీ ఇందులోనే ఉన్నాం. అందువల్ల ఉన్న ఆపద గుర్తింపజేసేవాడు కావాలి. గుర్తింపజేసేప్పుడు ఆపద తెలిసి బుద్ధికి పడితే అప్పుడు చెయ్యి ఎత్తుతాము. తీయత్రం అంటే దీని నుంచి ఇప్పుడు బయటపడతానని నిరంతర కాంక్ష. నిప్పుల్లో ఉన్నవాడు ఎలా ఎప్పుడు బయటకు వెళ్తానా నిరంతరం ఎదురు చూస్తుంటాడే, వీడు రక్షిస్తాడా, అట్నించా ఇట్నించా 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 అలాగా రక్షకుడి కోసం తపన పడతాం ఇప్పుడు. అది ముముక్షత్వము, అది చెయ్యత్రం. అది అటువంటి వాడిని పరమాత్మ ఆయన గారు చెయ్యడానికి ఏం లోపల లేడా, అది కలిసి రక్షిస్తారు. అది మమదేహి కరావలము అంటే ఏమయ్యా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను ఉద్ధరించుకుంది. అందువల్ల ఆ స్పృహ ఉంది కాబట్టి ఆచార్యులు స్మరణ చేశారు. లేనప్పుడు నేను చెప్పుకున్నట్టుగా పరమాత్మ ముందు ఆ స్పృహ కలిగించే వాడికి స్నేహం తీసుకొస్తాడు, వాడి చేత బోధింపజేస్తాడు. ఆ బోధల బుద్ధిలోకి వెళ్ళేటట్టుగా సహాయం చేస్తాడు. బుద్ధిలోకి వెళ్ళిన బోధలు కాస్త అనుభవ రూపం జరిగినట్టుగా చేస్తాడు. జీవితంలో వచ్చే ఆటంకాలను ఆపుతాడు. ఇన్ని చేస్తే జ్ఞానం డెవలప్. ఇది చేయు. సిద్ధంగా ఉన్నవాళ్ళు అమాంతంగా పడేవాడు, సిద్ధంగా లేని వాడిని సిద్ధం చేస్తాడు. దాని అర్థం పరమాత్మ యొక్క చేయూత రకరకాలుగా ఉంటుంది. అదేందా ఇన్ని రకాలుగా. అందువల్ల భవాప్తి పోత ఇంటి ముందుకు వెళ్ళట్లేదు. ముకుందమాల్లో కూడా 2 చోట్ల ఈ పోత అన్నదాన్ని స్మరించారు. భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృ కళత్రత్రాణభారాధితానాం విషమ విషయతో ఏ మజ్జతాం అప్లవానాం. ఏతయా సంసారకాలం. భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం, ద్వంద్వాలు విసిరేస్తున్నాయి అటు. రాగం, ద్వేషం, కష్టం, సుఖం, ఈ చలి, ఎండ, రకరకాల ద్వంద్వాలు ఉన్నాయిగా. ద్వంద్వం అనే వాతము అంటే కెరటాలు విసిరేస్తున్నాయి. ఇంకా అందులో ఇంకా సుఖ దుహితృ కళత్రత్రాణ, ఇంకా మేడం గారు వీళ్ళు వాడు ఇంట్లో ఉన్నారుగా, కూతురు కొడుకు వీళ్ళు భారాధితాన, నేనే ఎదురైపోతాను నా నెత్తులు వీళ్ళొకరు. విషమ విషయతో ఏ ఇంద్రియ విషయాలనేటువంటి ఒక విషపూరిత జలం ఇందులో. మధ్యత మునిగిపోతున్నాను. ఏ పడవలేదా? అప్లవానాం, పడవలేదు. మరి ఏమిటి కావాలి? ఎందుకు అలా గొడవపెడుతున్నావు? భవతు శరణం ఏక, నువ్వు ఒకడవే శరణి. ఇంతమంది ఉన్నారేమో నీకు? ఏమన్నారు? లేదు లేరని ఇప్పుడు అర్థమైంది. ఏక రవలం స్తోత్రం విన్నాక భవతు శరణం ఏక. ఆ ఏకహ అని పేరు వస్తే కానీ ఆయన పైకి రావడం లేదు. నాకు చాలా మంది ఉన్నారు, అందులో నువ్వు ఒకడమే అంటే ఇప్పుడు వాళ్ళతో చూసుకుని ఆదరికి వాళ్ళని. నువ్వే ఎందుకున్నావు? నేను మునిగే ఉన్నాను నీతో కాదు. నీ ఒడ్డునా ఉన్నావు, ఇందులోనే ఉన్నావు, దాటించగలవు. భవతు శరణం ఏక విష్ణుపోతో నరాణం. మనకి 15వ శ్లోకంలో మళ్ళీ చెప్పారు. కృష్ణాతో ఏ మదన పవనోద్భూత మూహోర్విమాలే దారావర్తే తనయ సహజ గ్రాహ సంఘాకులే. మొసళ్ళలా పీకు తినేస్తున్నారు రా ఇంట్లో వాళ్ళ.
నువ్వు నేనో మోసంలో వాళ్ళకి నేను తప్పుతున్నానండి, నేను పెద్ద మోసం వాళ్ళు చిన్న మోసం. సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నః త్రిధామన్, 3 పాదాలతో 3 లోకాలు కొలిసిన ఓ వామనమూర్తి, పాదాంభోజే వరద భవతః భక్తి నామం ప్రయచ్చ, నీ పాదాల విందములపై భక్తిని నామన్న ప్రసాదించు. ఆగేదాగడ చాలా ఆలోచన అయిపోయింది పరమాత్మ. ఇదే ఆచార్య 10వ స్తోత్రంలో ఏమిట్రా వెదెత్తిపోతావు, 3 లోకాల్లో కూడా నేను ఉద్ధరించగలిగే నావ సజ్జన సాంగత్యం ఒకటి, కాతే కాంత ధనగత చింత బాతుల చింతవ నాస్తిని ఎంత వెదెత్తిపోతావు. ఇలా కుటుంబం నియమించేవాడు లేదనుకుంటున్నావా? ఇప్పుడు ఆవిడ నీ భార్య కాకుండా ప్రపంచంలో లేదా? నువ్వే పుట్టించావు ఆవిడ గారిని ప్రపంచంలో లేదా? ఆవిడ ఎలా బతగా అలా కొద్ది ఇందు వెదెత్తిపోగలాగా వెదెత్తిపోకని చెప్తున్నారు ఆచార్య. కాతే కాంత ధనగత చింత, ఇలా యాతన 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 ఆగదా యాతన. బాతుల ఓ మూర్ఖశ్రేష్ట ఆచార్య వారి గురించి తమ నియంత నాస్తి కిం, నియమించేవాడు లేడనుకుంటున్నావు, నువ్వే నియమించేస్తావు జగత్తు మొత్తం. ఆ గ్రహస్థితి నువ్వే తయారు చేస్తావా? అసలు ఆకాశంలో వెళ్ళి గ్రహాలు తెచ్చేసావా? ఏమైనా నడిపిస్తుందా? అదే ఆవిడ ఒక స్థితిలో నీ జీవితంలోకి వస్తుంది, అంతకుముందు లేదా? హద్దులు తెలుసుకుని ప్రవర్తించు, నీ పరిమితులతో నువ్వు తెలుసు. మరి ఏంటంటే ఇది చాలా మునిగిపోయింది. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? త్రిజగతి సజ్జన సంగతి ఏక భవతి భవారణవ తరణీయ నౌక గజగోవిందం. 3 లోకాల్లో వెతికి చూడు, నేను ఉద్ధరించే నా ఒకటే సజ్జన సంగతికి. ఏ సజ్జనుడు ఏం చెప్తాడు? చెప్పారుగా నియంతలు, చెప్పారు కదా నియంత గురించి చెప్తాడు. మరి మిగతా వాళ్ళే నియంతలా చెలరైపోతుంటారు లోకం. వాళ్ళతో స్నేహం చేయకు. నిస్సంగం సర్వథైవ యాజ్యత ఎప్పుడు చెప్తున్నాం? నారద సూత్రాలు సంతోషం. ఏదో చెప్పేయండి, నాకు వినమించకుండా ఏదో నోరు కలిపితే చాలు, నేను చెప్పుకుంటాను కదా, నా కర్మ ఉంటుంది కదా. అందువల్ల ప్రభాప్తి కోట లక్ష్మీంద్రసింహ మమ దేహి పరావలంబం, నాకు నీ చెయ్యి తిరుగు అంటే నన్ను ఒక సద్గురువు దగ్గరికి తీసుకువెళ్ళు, నా ఆపద స్పృహ నాకు కలిగించు, అది బుద్ధిలో నిలబడేట్టుగా చెయ్యు, నిరంతరం నీ గురించి వినే భాగ్యం కలిగించు. ప్రహ్లాదాది మహాభక్తులు ఉన్నారే, వాళ్ళ సాంగత్యం కలిగించి ఇన్నున్నాయి మాటలో. అందుకని చెయ్యాసాకి చెయ్యిస్తాడని కాదు, సరేనా? చెయ్యుట అంటే నిరంతర సహాయం. మేము వాళ్ళ చేయుట వల్ల ఇంత వాళ్ళ ఏమంటుంటాం అంటే ఇలా చేయించి వెళ్ళారనా? కాదు, నిరంతరం వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ఆదుకుంటూ వెళ్ళారు, వాళ్ళ వల్ల మా కుటుంబం ఎంత అయింది అంటుంటాం కదా. అయితే ఇక్కడ ఆచార్యుల వారికి ఈ శ్లోకానికి ప్రేరణ నృసింహ ధ్యాన మంత్రం అవుతుంది, నృసింహస్వామి వారి ధ్యాన శ్లోకం అవుతుంది. దానిని ఆచార్యుల వారు దీనిగా మంచారు. అది నేను ఎప్పుడు ప్రారంభంలో చదువుతుంటాను. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాభిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్రపినాక సాభయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం క్షత్రీభూత ఫణీంద్రమిందువదనం లక్ష్మీ నృసింహం భజే. అది నృసింహస్వామి వారి ధ్యాన శ్లోకం. దాని ఆచార్యుల వారు కరెక్ట్గా ఇలా యాజిటీజ్గా జెరాక్స్ కాపీ అనుకోవచ్చు. నేను ఎవరా నృసింహస్వామి? సత్య జ్ఞాన సుఖ స్వరూపం, ఉపనిషత్తుల చేత కీర్తించబడుతున్న పరబ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పింది కదా అందులో తైత్రీయం. ఆ పరబ్రహ్మమే నృసింహుడు, వేదముల చేత కీర్తింపబడేవాడు. ఒక ఆయన వచ్చి నేను భగవంతుడిని అని చెప్పినా ఈయన గారు భగవంతుడో కాదో ఉపనిషత్తుతో వెరిఫై చేసి ఇది కానీ మన భగవంతుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. వేషం వేసుకుని ప్రతివాడు భగవంతుడు కాదు, వాడు భగవంతుడా కాదా అనడానికి శాస్త్రం ప్రమాణం. ఇది ఒక్కటి పక్కన పెడితే వాళ్ళు చాలా మంది చెల్లరైపోతున్నారు మేము భగవంతుడు. ఇది వాళ్ళ ఛానల్స్ కూడా పెట్టుకుంటున్నారు. మనకు బుద్ధి అంటూ లేకపోతే ఏదో చూసుకుంటాం. అసలు భగవంతుడాన్ని నిర్ణయించడానికి కాదు, శాస్త్రం ప్రమాణం. అందుకు ఆచార్యుల వారు అక్కడ చెప్పారు. ఆచార్యుల వారు చెప్పలేదు, ప్రామాణికలో తయారు చేసిన శ్లోకం సత్య జ్ఞాన సుఖ స్వరూపం ఉపనిషత్తు చెప్పింది. పరమాత్మ సత్యము జ్ఞానము అనంతం, ఆయనే ఈయన. సింహస్వామి భగవంతుడు అవ్వచ్చు, కానీ వేదం ఒప్పుకుందా లేదు. భగవంతుడు ఉన్నాడని మనకి ఎవరు ప్రమాణం? వేదం చెప్పాలి. దానిపోయి దానే కాదు, టీవీ ఛానల్ కాదు చెప్పడం భగవంతుడు అవడం, వేదం చెప్పాలి. దాని పక్కన పెడితే వాళ్ళ అధోగతి మిగిలింది. మనిషి ప్రతివాడు భగవంతుడే. ఓ 4 దేశం తిరిగే ప్రతివాడు భగవంతుడు. భగవంతుడు ఎవడు అర్థం కానప్పుడు గోడు మంది చెలరైపోతున్నారు. వాడు ఈ బాబా, ఆ బాబా, ఈ బోబా, ఈ బీబా, మనం బాబా, మనం బీబా. ప్రమాణం ఏది శాస్త్రానికి? ఎవడు దేవత? ఎవడు వేదం చెప్పిన వాడే దేవత. మిగతా వాళ్ళు మహాత్ములే కావచ్చు, వాళ్ళు అలా ఉండేవాళ్ళు. భగవంతుడు వేరు, మహాత్ములు వేరు.
ఎక్కడ ఆ కేటగరైజేషన్ అలా ఉందని. ఎవరిని పైన పెట్టాలి, ఎవరిని కింద పెట్టాలి, ముందుగా ఒక పద్ధతి. నాకు నచ్చిందని ఆకాశంలో పెడతానంటే ప్రమాణం ఒప్పుకోదు. గ్రహించిన వాళ్ళు గ్రహించరు కాదు. అందువల్ల సత్యజ్ఞాన సుఖం, సత్యజ్ఞాన సుఖ స్వరూపం. సత్యము, జ్ఞానం, అనంతము ఏదైతే పరబ్రహ్మం ఉందో ఆ పరబ్రహ్మమే. మరి ఆయన ఎవరు? అమలం. ఏం పదమైంది నాకు, ఏ ఒకంత మాలిన్యం లేనివాట. అమలాన్ని ఒకవాడు పేరు పెట్టి తిరుగుతుందిగా, ఏమో అవునగదిలే కానీ పేరు ఉంటుంది కదా. అమలం అంటే మలము లేనిది. మలం అంటే దోషము. అదే మనం చెప్తున్నాం కదా, పాలసంద్రమున. పాలసంద్రం అంటే శుద్ధ తత్వగుణం. మలం అంటే 3 గుణాలే మలం. 3 గుణాలే మలం. ఈ 3 గుణాలు దాటి పెడితే మలం. 3 గుణాల స్పర్శ లేనివాడు. ఆయనకి ఎందుకులే 3 గుణాల స్పర్శ? భగవద్గీత స్పష్టంగా చెప్పింది. 3 గుణాలు నా వల్లే ప్రవర్తిస్తున్నాయి కానీ నేను 3 గుణాల మత్తులో పడి లేను. ఏ అధ్యాయం చెప్పాడు? ఏ చైవ సాత్వికాభావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవైతే తాన్విద్ధి నత్వహం చేసి చేయలేదు. నేనుంటే గుణాలు ఉన్నాయి, గుణాలు లేకపోయినా నేను. ఇక్కడ ఊనండి. మా యోగా మాస్టర్ వాడు ఊనని అంటుంటారు. ఆసనం వేస్తున్నప్పుడు కోపాలు వస్తాయి కదా, కోపంలో మొహం పెట్టు. కోపం నాయుడు గారు నవమోహం పెట్టండి అనండి. అంటే కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. అసలు వెళ్ళదు. అసలు వేడాకే వెళ్ళి ఆయన బలవంతు లాక్కే వెళ్ళలేదు అనేది ఇష్టంతో వెళ్ళే కానీ వేయలేక లోపల బాధ. మొహం ఇలా పెట్టి కోరికేస్తాను అన్నట్టు. మీరు అంటే కొంచెం ముందుకు వెళ్తాం. అమలం సత్యజ్ఞాన సుఖ స్వరూపం అమలం. ఎక్కడున్నాడు? క్షీరాబ్ధి పాలసముద్రంలో ఉన్నాడు. ఎక్కడైతే ప్రపంచ స్పర్శ ఇసుమంతా ఉండదో అదే పాలసముద్రం. అందుకే మనం మంగళకర కార్యాలన్నిటికీ ఇప్పుడు మంగళ కార్యాలకి పావులనే ఉపయోగించుకుంటాం. ఇంట్లో గృహప్రవేశం వచ్చినప్పుడు వాడు మధ్యలో పెట్టగలిగిన ముందే నేను పెట్టగలుగుతాను. ముందు ఆవు వెళుతుంది. దేవత కూడా కాదు, ముందు ఆవు వెళుతుంది. ఆవు సకల దేవతలకు నిలయం. ఆవు ఇంటి వెళ్ళి ఏదో అపార్ట్మెంట్లు వచ్చాయి కాబట్టి ఏదో వీళ్ళు ఆవు తయారు చేసి అదో కర్మ కాలిపోయింది కానీ పూర్వజంలో ఏమో అందరిలో ఆవు వెళ్ళింది. అది వెళ్ళి అక్కడ పేడ వేస్తే తర్వాత సత్యనారాయణ ఫోటో పట్టుకుని ఓ గుమ్మిడిగా పగలగొట్టి ఇది కదా పద్ధతి పాలు పొందిస్తారు. ఆ పాలతో పరవాణం తయారు చేసి దేవతను నివేదించి నలుగురు తింటే అది గృహప్రవేశం. పాలు సుఖానికి సూచన. క్షీరాబ్ధి మధ్యలో ఉన్నట్టు. యోగారూఢం, యోగాసనంలో ఉన్నాడు. యోగాసనం అంటే అయ్యప్ప కూర్చుంటాడే అది యోగాసనం. అదొక అర్థం. రెండోది పాముకి భోగి అనే పేరు ఉంది కదా. భోగి భాష ప్రకారం యోగి అవుతుంది. ఆదిశేషుడే పతంజలి మనస్సు కింద వచ్చి యోగ సూత్రాలు అంటే. అందువల్ల యోగారూఢం అంటే ఆదిశేషుడి మీద కూర్చున్న స్వామి. ఆరూఢం అంటే కూర్చున్నవాడు. ఆదిశేషుడు కూర్చున్నాడు. ఆదిశేషుడు 2 దివ్య గ్రంథాలను అనుగ్రహించాడు పతంజలి కింద వచ్చి. ఒకటి వ్యాకరణానికి భాష్యం రాశాడు ఆయన, పాణిని వ్యాకరణానికి భాష్యం రాశాడు. రెండోది యోగ సూత్రాలు అనుగ్రహించాడు. అదే పతంజలి యోగ సూత్రాలు అంటారు. అందులో ఉన్నాయి ఆసనాలు అన్నీ కూడా. అవి ఇప్పుడు యోగా విద్యార్థులు నేర్చుకున్నది అది. అందువల్ల యోగా విద్యార్థి ముందు పతంజలి నమస్కారం పెట్టుకోవాలి. మహానుభావుడు పతంజలి అది చేసి అంతగా పెట్టాడు. అందువల్ల యోగారూఢం. మరి పాము మీద ఉన్నప్పుడు భయం ఉండదా అండి? అతి ప్రసన్నవదనం. మనకు పాము దలుచుకుంటే భయం. తల్లో పాము వస్తే వెళ్ళాలైతే నిద్రలకు మనకి. ఆయన గారు ఎలాంటి పాము అది? కానీ అది దివ్య సర్పాలు అవన్నీ. మన ఇంట్లో కనిపించే మామూలు సర్పాలు కావు. దివ్య సర్పాలంటే అవన్నీ దేవతాంశతో కూడిన సర్పాలు అవన్నీ. అవి స్వామి సేవ కోసం ఉన్నాయి కానీ స్వామికి ఇబ్బంది కలిగించడానికి కాదు, ఇబ్బంది కలిగించలేవు కూడా. అందువల్ల అతి ప్రసన్నవదనం. ప్రసన్నత అంటే రాగద్వేషాలు లేని స్థితి, మనసు అల్లకల్లోలంగా లేని స్థితి. మనం ప్రసన్నంగా ఎదుగున్నాం, మనసులో అలజడి. ఏదో ఆలోచన యొక్క ప్రభావం ముఖం మీద కనిపిస్తుంది. ఏ ఆలోచన లేకపోతే చిన్నపిల్లవాడు చూడండి, ఒక 6 నెలల్లోపు అందంగా ఉంటాడు. ఏ లోపల అలజడి లేదు కదా. తర్వాత మనకు అలజడే ఉంటాడు పెద్ద. సరే లేదు, కానీ 6 నెలల మాత్రం వాడు అందం పడుకుంటాడు. మనసు ఎంత తక్కువగా యాక్ట్ చేస్తే అంత అందం ఎక్కువ ఉంటుంది. మనసు ఎంత ఎక్కువగా యాక్ట్ చేస్తే వేరే చెప్పట్లేదు, దానికి మనమే పెద్ద నిద్ర. అందువల్ల అతి ప్రసన్నవదనం. మామూలు ప్రసన్నత కాదు, అతి ప్రసన్నత. గీతలో కూడా స్వామి చెప్పాడు, రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. అక్కడ ప్రసాదం అనే పదానికి ఆచార్యుల వారి భాష్యంలో ప్రసాదేటి ప్రసన్నత అన్నారు. గీతా భాష్యం కావాలి చూసుకో. ప్రసాదం అంటే ఏదో పెట్టే ప్రసాదం కాదు, అని అర్థం ప్రసన్నత.
ప్రసాదే సర్వదుఃఖానం. మనసు ఎప్పుడైతే ప్రసన్నంగా తయారైందంటే లోపల ఏ అలజడి లేకుండా, ఉదాహరణ సముద్రం మధ్యలో పెద్ద కెరటాలు ఉండవు, అలా ఊహించుకోవచ్చు. ఒడ్డున విజృంభాలు, అసలు నీరుందా అనిపిస్తుంది మధ్యలో కలిసి. అలా హృదయం ఏ అల్లకల్లోలం లేకుండా ఉంటుంది, హార్ట్లెస్ స్టేజ్ అంటూ ఉంటాం, పరమాత్మలో కూడిన స్థితి. అప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. మహాత్ముల యొక్క ఫోటోలు చూస్తే వాళ్ళలో ఏమీ అలజడి లేదు కనుక హృదయం ముఖాల నుంచి కాంతి విరజింది. అతి ప్రసన్న వదనం. మరి ఆయన ఎలా ఉన్నాడు? భూషా సహస్రోజ్వలం. ఓహో ఆభరణాలను దోబ్రంగా ధరించి కూర్చున్నాడు. ఆభరణాల షాపే కాళ్ళ దగ్గర కూర్చుందిగా. ఎవరు ఆభరణాలు షాపు? అమ్మవారు. వాడు కాళ్ళ దగ్గర ఉందిగా, ఏదైనా మహానుభావుడు ధరించగలడు. భూషా సహస్రోజ్వలం. సహస్రం అంటే అనేకమైనటువంటి, ఒకటా రెండా మూడు ఆభరణాలు, మామూలు ఆభరణాలు, ఉజ్వలం దివ్యంగా ప్రకాశిస్తున్నాడు. మెరుగేం పెట్టక్కలేదు. ఆ మెరుగు స్వరూపం అమ్మవాడు అక్కడ ఉందిగా, ఆవిడ మెరుగు కూడా అన్నిటికీ. వాటి అన్నింటినీ భూష అంటే బంగారం, అన్నింటి శుభ్రం ధరించుకున్నాడు. అదే సామాన్యంగా ఎంత రూపం అనుకోకండి, ఎంత ఉన్నాడో మనం కొలవలేము. అందులో శంఖం చక్ర పినాక సాభయకరాం, స్వామి యొక్క ఆయుధాలు. అంటే శంఖం చక్రం, పినాకం అంటే స్వామి యొక్క ధనస్సు. అదే కోదండంగా వచ్చింది రాముడు దగ్గర, కోదండ రాముడు. అందుకే ఒట్టి రాముడు ఫోటో ఎవరో పెట్టుకోరు, మనస్సు పట్టుకున్న రాముడు ఫోటో. ఎందుకు? మనకు రక్ష కోదండ రాముడు. ఆయన కోదండం పట్టుకున్నాడా అయిపోయింది. రాక్షస శక్తులన్నీ కూడా పలాయనం చిత్రించాల్సి ఉంటుంది. అందువల్ల కోదండ రాముడు. శంఖం చక్ర పినాక సా అభయకరాం. మళ్ళీ ఆయుధాలు చూస్తే మనకు భయం వేస్తుందేమో అంటే భయపడకని చెప్పి అభయం చూపిస్తున్నాడు. ఏమి చూపించారు? ఇలాగ దర్శనమా? వాళ్ళ కవుల ఋషుల కవింత అనేది వాళ్ళు చూపించిన వాళ్ళు కనుక చెప్తారు. అభయకరాం, అభయం చూపిస్తున్నాడు. మీకేం పర్వాలేదు, నా ఆయుధాలు మీకు రక్షణ కోసం నా దగ్గర ఉంది, మీకు ఏం కావాలో రండి, ఆలస్యం చేయకుండా ఆశ్రయించండి. అందుకే ముకుందమాల పాపం మనసాను ఇంకా ఆలోచన చేయకు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం నారాయణం ధ్యాయస్వ. అదా ఆలస్యం అయిపోయింది, పంపులు మునిగిపోతుంది.